వెండి నాణేలతో కూడా పూజ చేసే ఆ పద్ధతి ఒకటి ఉంది. ఆ వెండి నాణేలు అంటే ఒకప్పుడు వెండి అంటే పూర్తిగా లక్ష్మీదేవికి అపరావతారంగా భావించేవాళ్ళు. తర్వాత బంగారం వచ్చింది. ఆ వెండి నాణేలతో పూజ, లేకపోతే వెండి నాణేలు లేకపోతే మామూలు నాణేలతోనే మనకు వస్తాయి కదా కాయిన్స్. ఆ కాయిన్స్ బ్యాంకుల్లో చక్క కొత్త నాణేలు కూడా దొరుకుతాయి ఈ సమయంలో. ఇంకెప్పుడు దొరకవు సంవత్సరంలో. ఈ సమయంలో అడిగితే దొరుకుతాయి బ్యాంకుల్లో. కొంచెం ముందర నుంచి కాస్త వాళ్ళతో మాట్లాడి పెట్టుకుని తెచ్చుకోవటం అనమాట. అంటే ఈ టైంలోనే ఎందుకు దొరుకుతాయి? అంటే నాణేలతో పూజ చేసే ఆచారం ఉన్నది అమ్మవారికి. మనకి ఏ సమయం వస్తే ఆ సమయానికి బజార్లో అన్ని దొరుకుతున్నాయా? నాణేలు బ్యాంకుల్లోనే కదా దొరుకుతాయి, రోడ్డు మీద పోసి అమ్మలేరు కదా. కనుక అక్కడ లేకపోతే ఆర్బీఐలో ముందర కూడా పెట్టుకుని అమ్ముతారని తెలుసు. అంటే అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకుని బయట కూడా పెట్టుకుని అమ్ముతారు ఆర్బీఐ దగ్గర. ఇలాంటి పద్ధతులు అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం వింటున్నాను. డబ్బులు నాణేలనే పెట్టి నాణేలనే పూజ మేము చేసేవాళ్ళం. మా వారు బ్యాంకులో ఉండటం వల్ల బ్యాంకు నుంచి కొత్త నాణేలు తెచ్చుకుని, అంటే మనం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, అదే ఎంత డబ్బో అంత డబ్బు ఇవ్వాలి, అది తెచ్చుకుని ఆ నాణేలను పెట్టి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి పూజ, లక్ష్మీ పూజ అనమాట. ఆ తర్వాత కొంతమంది రాజస్థానీ వాళ్ళకి అది నూతన సంవత్సరం కనుక అప్పటిదాకా సంవత్సరంలో ఉన్నటువంటి ఖాతా పుస్తకాలన్నీ, వాళ్ళ వ్యాపారం మెయిన్ కదా మార్వాడీలు వీళ్ళందరికీ, ఆ ఖాతా పుస్తకాలు ముగించేసి ఆ పాత సంవత్సరం ఖాతాలు లెడ్జర్లన్నీ పక్కకు పెట్టేసి కొత్త సంవత్సరం అకౌంట్ పుస్తకాలు తెచ్చి దాని మీద శ్రీ అని రాసుకొని అమ్మవారి ముందర పెట్టి పూజ చేసి ఆ రోజు నుంచి కొత్త లెక్కలు మొదలు పెడతారు. వ్యాపార అభివృద్ధి అమ్మవారి సాక్ష్యంగా. అది ఇలాంటివన్నీ ఈ దీపావళి రోజు. సరే టపాకాయలు ఉండనే ఉన్నాయి, చెప్పే కదా పెద్దవాళ్ళందరినీ బాజా భజంత్రీలతో. మనకి కొన్ని అలవాట్లు ఉన్నాయి కదా, చనిపోయేటప్పుడు డబ్బులు మోగించడం ఉంది, పెళ్ళప్పుడు మోగించడం ఉంది. నార్త్ ఇండియాలో పుట్టినప్పుడు కూడా బాజాలు మోగిస్తారు. చివరికి పేదల ఇళ్లలో ఏమీ లేకపోతే థాలి బజానా అంటారు. ఒక కంచం గరిట పట్టుకొని ఆ ప్లేట్ మీద టంగ్, అంటే వాళ్ళ ఇంట్లో పురుడైంది పిల్లలు పుట్టారు అని చెప్పటం అనమాట. టంగ్ 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 అని కొట్టుకుంటూ థాలి బజానా అంటారు ఆ కార్యక్రమాన్ని. ఇంట్లో పెద్దవాళ్ళు ఒకళ్ళు పని చేస్తారు.